హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వితా సిస్టర్స్. మనకి ఇప్పుడు పెరుగుదలకి కానీ, మన బాడీకి కానీ, స్కిన్‌కి కానీ, హెయిర్‌కి కానీ అన్నిటికీ ఎక్కువగా కావాల్సింది ప్రోటీన్. సో, ఆ ప్రోటీన్ ఫుడ్‌ని పిల్లలకు నచ్చే విధంగా అయితే ఈ విధంగా అయితే రైస్ ఫామ్‌లో చేసి పెట్టండి. ఖచ్చితంగా ఇష్టపడతారు. పిల్లలకే కాదు పెద్దలకి కూడా బావుంటుంది. ముందుగా అయితే ఇక్కడ నేను ఒక 2 ½ గ్లాస్ వరకు అయితే బాస్మతి రైస్‌ని వాష్ చేసి ఒక 1 అవర్ వరకు అయితే ఈ విధంగా నానపెట్టి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొనేసి ఒక మందపాటి కుక్కర్ కానీ, కడాయి కానీ మీరు దేంట్లో అయితే రైస్ చేయాలనుకుంటున్నారో సో, ఆ గిన్నెనైతే డైరెక్ట్‌గా పెట్టేసుకొనేసి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు అయితే నెయ్యి, ఘీ వేసుకొనేసి అంతా బాగా మెల్ట్ అయ్యి కాస్త హీట్ అయ్యాక మీతో ఉన్న మసాలా దినుసులన్నీ వేసేసుకోవాలి. అలాగే ఇక్కడ బిర్యానీ ఆకులు కూడా 2 వేస్తున్నాను. సో, బిర్యానీ ఆకులు అలాగే జీలకర్ర కూడా 1 స్పూన్ వరకు అయితే జీలకర్ర వేసుకోవాలి. డైజెషన్‌కి చాలా మంచిది. ఇది కాస్త అన్నీ బాగా వేగాక ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే ఈ విధంగా పొడవుగా ముక్కలుగా బాగా అన్నీ ఒకే సైజులో ఉండేలాగా అయితే కట్ చేసుకోవాలి. అలాగే ఒక 4, 5 పచ్చిమిర్చీలు కూడా వేసుకొనేసి ఇవి అన్నీ బాగా వేగేలాగా అంటే లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. మరీ ఎక్కువగా అక్కర్లేదు. సో, ఈ విధంగా అయితే చూసుకున్నారు కదా! ఇవి వేగాక ఇప్పుడు 2 మీడియం సైజు టొమాటోలనైతే బాగా పండినటివి తీసుకోండి. సో, అప్పుడు త్వరగా వేగుతాయి. గుజ్జు కూడా వస్తుంది. సో, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత అన్నీ బాగా కలిసేలాగా అయితే వేసుకొనేసి ఇవి టొమాటోలు బాగా త్వరగా మగ్గడం కోసమైతే నేను తగినంత ఉప్పు కూడా వేసేస్తున్నాను. సో, ఇవి అంతా బాగా వేగాలి. సో, అప్పుడే మంచి ఫ్లేవరు, టేస్ట్ రైస్‌కి యాడ్ అవుతుంది. సో, టొమాటో అంతా ఉడికింది అన్న తరువాత ఇక్కడైతే నేను పచ్చి అలసందలు వాడుతున్నాను. ఒకవేళ మీకు పచ్చివి లేవు అంటే ఎండినవి ఉన్నా కూడా నైట్ అంతా నానపెట్టేసి సో, డైరెక్ట్‌గా ఈ విధంగా రైస్‌లోకి వేసుకోవచ్చు. సో, ఇక్కడ మెంతాకు డైరెక్ట్‌గా అలసందలతో పాటు మనకి మెంతాకు దొరుకుతుంది కదా! సో, వాటినైతే కడిగేసి బాగా చిన్నగా కట్ చేసుకొనేసి 1 కప్పు వరకైతే మెంతాకు కూడా వేసుకొనేసి మరీ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపి మనకి అలసందలు కాస్త ఉడకాలి. సో, అందుకోసమైతే నేను ప్లేట్ పెట్టి ఒక 10 నిమిషాలైతే ఉడికిస్తున్నాను. బాస్మతి రైస్ వేయడం వల్ల మనకి త్వరగా రైస్ అయిపోతుంది. అదే నార్మల్ రైస్ వాడేలాగా అయితేనా మనకి డైరెక్ట్‌గా రైస్‌తో పాటే గింజలు ఉడికిపోతాయి. సో, అందుకోసం అనేసి నేను ఇలా చేస్తున్నాను. ఇక్కడ ఒక క్లిప్పింగ్ మిస్ అయింది. 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూను ధనియాల పొడి, 1/2 టీ స్పూను కారపొడి వేసుకొనేసి అంతా బాగా మిక్స్ చేసి ఒక 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత నేను 2:30 గ్లాసుల రైస్ తీసుకున్నానని చెప్పాను కదా! సో, నేను వాటికైతే 4 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. సో, ఆ వాటర్ వేసుకొనేసి ఇది బాగా మరుగుతున్నప్పుడైతే ఇక్కడ మీరు ఒకసారి సాల్ట్ అలాగే స్పైస్ 2 చెక్ చేసుకోండి. సో, అవసరం అనిపిస్తే ఈ స్టేజ్‌లోనే అడ్జస్ట్ చేసుకోవాలి. సో, ఇలా ఉడుకుతున్నప్పుడైతే ఒకసారి అంతా వాటర్ బాగా కలిపేసుకొనేసి ఇప్పుడు మనము రైస్ నానపెట్టాం కదా వాటర్‌లో. సో, ఆ వాటర్ అంతా తీసేసుకొనేసి సో, జస్ట్ రైస్ మాత్రమే ఇందులోకి వేసేసుకోవాలి. రైస్ వేసిన తర్వాత బియ్యం అనేది విరగకోకుండా మెల్లగా అయితే ఒకసారి వాటర్‌లో అంతా బాగా సెట్ అయ్యేలాగా అయితే ఇలా కలిపేసుకొనేసి, ఇప్పుడు ఒక గుప్పెడు ఫ్రెష్ కొత్తిమీరనైతే వాష్ చేసేసి ఈ విధంగా ఫైన్‌గా కట్ చేసుకొనేసి అయితే వేసేసుకోండి. సో, ఇప్పుడైతే ఇక్కడ చూడండి బాగా ఉడికేటప్పుడు ఈ విధంగా ఒక్కసారి పైన ఉన్నది లోపలికి ఈ విధంగా కలిపేసుకున్నామనుకోండి పైన గింజ ఉంటుంది కదా! అది లోపలికి వెళ్ళేసి అన్నీ ఈక్వల్‌గా ఉడుకుతాయన్నమాట. ఇప్పుడు ఈ స్టేజ్‌లో మనము స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టేసి ప్లేట్ పెట్టేసుకోవాలి. సో, ఇలా ప్లేట్ పెట్టిన తర్వాత మినిమమ్ 15-20 మినిట్స్ వరకు లో ఫ్లేమ్‌లో ఉడికించుకుంటే సో, ఈక్వల్‌గా చూడండి ఎంత చక్కగా రైస్ అయిపోయిందో. సో, ఎక్కడా కూడా పలుకన్నది చెదరకోకుండా అలాగే మనకు కింద చెమ్మ కూడా లేకోకుండా బాగా ఈక్వల్‌గా టేస్టీగా ఉడుకుతుంది. సో, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకెలా వచ్చిందనేది కామెంట్ చేయండి. అండ్ మరిన్ని రెసిపీస్ కోసం అయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కింద లైక్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.